ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే రాళ్ళబుద్ధుగూడెం శివాలయంకి అయితే ఈరోజు వచ్చేసామండి. ఈరోజు వచ్చేసి అభిషేకం ఉండేది, దానివల్ల వచ్చాము. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే రాళ్ళబుద్ధుగూడెం శివాలయంకి అయితే ఈరోజు వచ్చేసామండి. ఈరోజు వచ్చేసి అభిషేకం ఉండేది, దానివల్ల వచ్చాము. మేమైతే అభిషేకం చేయాలనేసి అనుకున్నాము. సరే ఇంకా థర్స్డే రమ్మన్నారు. మండే అయితే ఫుల్గా ఎక్కువ మంది ఉన్నారు, కుదరదు అన్నారు పూజారి గారు. సరే అని చెప్పేసి మేము థర్స్డే రావడం జరిగింది. ఇది వచ్చేసి రాళ్ళబుద్ధుగూడెం అండి. ఇది ఎక్కడొస్తుందంటే చిత్తూరు డిస్టిక్ శాంతిపురం మండల్ రాళ్ళబుద్ధుగూడెం అండి. ఇక్కడ వచ్చేసి మంచిగా అభిషేకం అయితే చేస్తారు, రీజనబుల్ ప్రైస్కి చేస్తారు. మీరు చూసుకోవచ్చు, చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది. ఒకసారి మీరు చూడండి, లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను ఇదే టెంపుల్, మరి సెకండ్ టైం విజిట్ చేశాను. అప్పుడైతే వేరే వాళ్ళు ఉన్నింది అభిషేకము. ఈరోజు మేమైతే చేపిస్తున్నామండి. లోపలికి వెళ్ళి చూసేస్తాం. ఇది స్టార్టింగ్లో ఉన్న గోపురం అండి, ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. లోపల అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, పురాతన కాలం నాటి టెంపుల్గా చెప్పుకోవచ్చు. లోపల వచ్చి శివాలయం అండి, టెంపుల్ చాలా బాగుంటుంది. అభిషేకం ఎలా చేస్తారు మా ఊరు ఏరియాలో అనేసి మేము ఈ వీడియోలో షూట్ చేసి పెట్టడం అనేది జరిగిందండి. మీరు చూడొచ్చు స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారు అని ఫుల్ వీడియో అయితే మా దీంట్లో అవైలబుల్ ఉండే, స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే దర్శనానికి ముందు టెంపుల్ అయితే ఒక రౌండ్ వేసుకునేసి తర్వాత లోపలికి వెళ్దామనేసి వెళ్తున్నామండి. టెంపుల్ అవుట్ సైడ్ అనేది ఇలా ఉంటుంది, ఒకసారి చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే ఎవరైనా కానీ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మండే ఎక్కువ పూజలు అనేది జరుగుతాయండి, మండే విజిట్ చేయడానికి ట్రై చేయండి. అభిషేకం ఎవ్రీ మండే అభిషేకం అనేది కంపల్సరీ ఉంటుందండి. ఎవరైనా రావచ్చు, ఇక్కడ అభిషేకం చేసిన వారే రావాలని అలా ఏం లేదండి, ఎవరైనా రావచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఇది టెంపుల్ వచ్చి బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ ఇలా ఉందండి గోపురాలు. లోపల వచ్చి 3 టెంపుల్ ఉంటుందండి. మెయిన్ వచ్చేసి శివాలయం అండి, తర్వాత ఇంకో 2 టెంపుల్స్ అనేది ఉంది, వినాయక టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలా ఉన్నాయండి. లోపల అయితే అభిషేకం అనేది మేము చూపిస్తాం కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మాకు ఇలాగే సపోర్ట్ చేయాలనేసి మేమైతే కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ టెంపుల్ వచ్చేసి మేము ఎక్కడుందని స్టార్టింగ్లోనే చెప్పామండి. ఇంకా ఎవరికైనా డౌట్గా ఉంటే మా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మేము రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఇంకా ఆలయం లోపలికి అయితే మనం వెళ్ళిపోదాం. స్వామివారు దర్శనం అయితే చేసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ అండి. ఎవరు లేరు, మీరు చూసుకోవచ్చు ఆలయం లోపల. టెంపుల్ తర్వాత పక్కన ఇంకో టెంపుల్ ఉందండి. లోపలనే వెంకటేశ్వర స్వామి ఆలయం చూసుకోవచ్చు. లోపల వ్యూ అయితే ఇలా ఉందండి. టైం చూసుకోవచ్చు, మార్నింగ్ 9-10 అయిందండి. క్లారిటీ లేదు, సో క్లారిటీ లేదండి. ఆలయం లోపల అయితే ఇలా ఉంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా పురాతన కాలం నాటి టెంపుల్. ఇప్పుడు శివలింగం అయితే ఉన్నారు, ఇప్పుడు చూపిస్తాము ఈ శివాలయం. ఇక్కడ శివలింగం.
వెనకాల పోలా కరెక్ట్గా స్వామివారి దర్శనం ఇచ్చే టైంకి స్వామివారికి అలంకరించిన తర్వాత పవర్ అనేది పోయిందండి. దానివల్ల క్లారిటీ లేదు, స్వామివారిని చూపించడం అయితే కుదరలేదు. సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటామని మా ఛానల్లో టెంపుల్స్ వీడియోస్ కాబట్టి చెప్తున్నాం. మాకు కొద్దిగా సపోర్ట్ చేశారంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో ఎక్కడి దాకా చేరుకుందనేసి మాకు ఒక చిన్న డౌట్ అనేది ఉందండి, దానివల్ల అడుగుతున్నాం. కామెంట్ చేయండి ప్లీజ్.